ధనవంతుడు ఒకడు ఉన్నాడు. అతడు ఓదారంగు బట్టలు సన్నప్రాణ వస్త్రాలు ధరించాడు. చనిపోయి యాత్ర పడేటువంటి అగ్నిజ్వాలలోనికి వెళ్ళాడు. కానీ దరిద్రుడు ఒకడు ఉన్నాడు. ఇల్లు లేదు, బంధువులు లేరు, కుటుంబం లేదు, భోజనం లేదు, సమాజంలో గుర్తింపు లేదు, ఆరోగ్యం లేదు, చనిపోయిన తర్వాత సమాధి లేదు. కానీ చనిపోయిన తర్వాత అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు. ఏం చెప్పాలనుకున్నాడు యేసు ప్రభు? ఈ సందర్భాన్ని చెప్పడం ద్వారా యేసు ప్రభు ఈ ఇద్దరిలో మనల్ని ఎవరిలాగా ఉండాలని ఇష్టపడుతున్నాడు? ఖచ్చితంగా లాజరులాగే ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఈ సందర్భంలో యేసు ప్రభువుకు నచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ధనవంతుడా, దరిద్రుడా? దరిద్రుడు. అయితే మనం యేసు ప్రభువు నమ్ముకుంటే దరిద్రులుగానే ఉంటాము అని యేసు ప్రభు చెప్పలే. మీకు అక్కరగా ఉన్నవేవో మీరు అడుగక మునుపే నేను మీకు ఇస్తాను అని యేసు ప్రభు చెప్పాడు. మీరు ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకండి. అన్ని జనులు వీటన్నిటి కోసం చింతిస్తారు. అయితే మీరు చింతించకండి. మీకు అక్కరగా ఉన్నవేవో మీరు అడగక మునుపే నాకు తెలుసు. కాబట్టి మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెదకండి. అప్పుడు మీరు ఏం తినాలనో, ఏం త్రాగాలనో, ఏం కట్టుకోవాలనో ఇస్తాను. అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు నమ్ముకుంటే మొత్తం దరిద్రులుగా మారం. సమయోచితమైన కృప, సమయోచితమైన సహాయం. సమయోచితమైన సహాయం అంటే ఎంత ఇస్తే మన అవసరాలు తీరుతాయో, ఏ పరిస్థితుల్లో ఉంచితే మన భక్తి సన్నగిల్లదో, ఎంత ఇస్తే మనం లోకంలోకి వెళ్ళిపోతామో అంత ఇవ్వడు, ఎంత ఇస్తే మనం పాపానికి వెళ్ళిపోతామో అంత ఇవ్వడు.